నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన చందమామ కథ పేరు ఉపాయశాలి. పూర్వం మగధను పాలించిన సోమదత్తుడికి కొడుకులు లేరు. చంద్రలేఖ అనే కుమార్తె మాత్రం ఉండేది. ఆమె చాలా అందగత్తె. ఈ సంగతి విని పొరుగున ఉన్న కళింగదేశపు రాజు సూరసేనుడు చంద్రలేఖను తనకిచ్చి పెళ్లి చేయవలసిందిగా సోమదత్తుడికి వార్త పంపాడు. సూరసేనుడు చాలా క్రూరుడు, దుర్జనుడును. అయితే అతను సోమదత్తుడి కన్నా బలవంతుడు. బలవంతుడితో విరోధం మంచిది కాదని తెలిసి కూడా సోమదత్తుడు తన కుమార్తెకు ఇంకా యుక్త వయసు రాలేదని, ఆమె వివాహం స్వయంవరం ద్వారా జరుగుతుందని ఏవేవో సాకులు చెప్పి సూరసేనుడి కోరికను తోసిపుచ్చాడు. ఇది సూరసేనుడికి తీరని అవమానం అయ్యింది. మగధ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలన్న దుర్బుద్ధి కూడా అతనికి ఉంది. చంద్రలేఖను పెళ్ళాడితే యుద్ధం లేకుండా రెండూ కలిసి వస్తాయని అతను అనుకున్నాడు. చంద్రలేఖను పెళ్ళాడడం ద్వారా మగధ తనది అయ్యే అవకాశం లేకుండా పోయింది కనుక యుద్ధం ద్వారా మగధను ముందు తనది చేసుకుని ఆ తర్వాత చంద్రలేఖను పెళ్ళాడటానికి సూరసేనుడు నిశ్చయించుకున్నాడు. సూరసేనుడు తన దేశం మీద యుద్ధయత్నాలు చేస్తున్నాడని తెలిసి సోమదత్తుడు భయపడ్డాడు. అతను తన మంత్రులతో సంప్రదించగా వాళ్ళు రకరకాలుగా సలహాలిచ్చారు. ఒకరు చంద్రలేఖనిచ్చి సూరసేనుడికి పెళ్లి చేసి రాజ్యానికి యుద్ధ ప్రమాదాన్ని తొలగించుకోవడం మంచిది అన్నారు. చంద్రలేఖను మరొక రాజకుమారుడికి వాగ్దానం చేసి యుద్ధంలో సహాయం పొందడం మంచిదని ఇంకొకరన్నారు. ఇంకొకరు ఎంత ధనమైనా సూరసేనుడికి లంచం పెట్టి యుద్ధం మాన్పించి సంధి చేసుకోవడం మేలని సలహా ఇచ్చారు. ఎంతమంది ఎన్ని సలహాలు చెప్పినా సోమదత్తుడికి అవేవీ ఆచరణీయంగా కనిపించలేదు. యుద్ధం తప్పేటట్టుగా లేదు. అలాగని యుద్ధం గనక జరిగితే సర్వనాశనం తప్పదు. రాజు ఈ భయంతో బాధపడుతూ ఉండగా ఒకనాడు ఒక యువకుడు ఆయన వద్దకొచ్చి, మహారాజా, మన మీదికి శత్రువులు వస్తున్నారని విన్నాను. యుద్ధం జరగకుండా శత్రువులను తిరిగి పంపేటందుకు ఒక ఆలోచన చేశాను. దయచేసి నాకు ఒక విల్లు, 1000 బాణాలు ఇప్పించండి అని అడిగాడు. ఎవరు నువ్వు? విలుకాడివా? నువ్వొక్కడివే శత్రుసేనతో తలపడి యుద్ధం చేస్తావా అని రాజు అడిగాడు. లేదు మహారాజా, నేను కట్టెలు కొట్టుకుని బతికేవాణ్ణి. అరణ్యంలో చాలామంది విలుకాళ్లను చూశాను కానీ నేనెప్పుడూ విల్లు పట్టినవాణ్ణి కాను. నా ఆశయం శత్రువులను వెనక్కి తిప్పి పంపడమే అన్నాడా యువకుడు. వాడు తనతో వేళాకోళం ఆడుతున్నాడని రాజుకు అనుమానం కలిగింది. యుద్ధం చెయ్యడానికొచ్చిన సేనను వెనక్కి తిప్పి పంపడం అంటే మాటలనుకున్నావా? నిన్ను క్రూరంగా శిక్షిస్తాను అన్నాడాయన చాలా కోపంగా. నా ప్రయత్నం నెరవేరకపోతే శత్రువులే నన్ను చంపేస్తారు. మహారాజా, నన్ను శిక్షించే శ్రమ మీకుండదు. నేను మిమ్మల్ని కోరింది అతి స్వల్పం. నాకు విల్లు, బాణాలు ఇప్పించండి చాలు. నా ప్రయత్నం నేను చేస్తాను అన్నాడు యువకుడు. వాడి మాటల్లో నిజాయితీ, ఆత్మవిశ్వాసము ఉన్నట్టుగా రాజుకి అనిపించింది. అందుచేత ఆయన వాడికి విల్లు, 1000 బాణాలు ఇప్పించాడు. అదే రోజు శత్రువులు కూడా దేశం మీదికి వస్తోన్న వార్త కూడా వచ్చింది. కట్టెలు కొట్టే యువకుడు అరణ్యంలోకి వెళ్ళి చాలా ఎత్తుగా ఉన్న చెట్ల కొమ్మలకు బాణాలు కొట్టి అవి గుచ్చుకున్న చోట బాణం చుట్టూ సుద్దతో వలయాలు గీశాడు. అడవి చెట్ల నిండా వాడి బాణాలే. కళింగసేనలు అరణ్యం అవతల మైదానంలో దిగాయి. కళింగ సైనికులు యథేచ్ఛగా అడవిలో ప్రవేశించి తిరగడం మొదలుపెట్టారు. వారికి చెట్ల మీద గురి తగిలిన బాణాలు కనిపించాయి.
విలుకాడు ఎవరో తెలియదు కానీ వాడికి గల గురి మాత్రం అద్భుతంగా అనిపించింది వాళ్ళకి. చెట్ల మీది బాణాలను చెట్టు చెట్టునా చూస్తూ ఒక కోనేరు వద్దకు వచ్చారు. దాని గట్టున ఒక యువకుడు కూర్చుని తిండి తింటున్నాడు. వాడి పక్కన ఒక విల్లు, కొన్ని బాణాలు ఉన్నాయి. ఆ బాణాలు చెట్ల మీద కనిపించిన బాణాల లాంటివేలా ఉన్నాయి. నువ్వేనా ఇక్కడి చెట్ల మీద బాణాలు కొట్టింది అని శత్రు సైనికులు వాణ్ణి అడిగారు. అవును, నేనే కొట్టాను అన్నాడా యువకుడు. మంచి గురిగలవాడివిలాగున్నావే అన్నారు వాళ్ళు. అభ్యాసం చేస్తున్నాను అంతే అన్నాడు కట్టెలు కొట్టే యువకుడు. శత్రు సైనికులు వాణ్ణి తమ సేనానాయకుడి దగ్గరికి రమ్మన్నారు. దానికి వాడు అభ్యంతరం చెప్పలేదు. సూరసేనుడు, సేనానాయకుడు ఒక గుడారంలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా కళింగ సైనికులు యువకుణ్ణి తీసుకువచ్చి వాడికి గల గురిని తాము కళ్ళారా చూసిన సంగతి చెప్పారు. మా సైన్యాన్ని చూశావు కదా, మీ రాజు యుద్ధానికి సిద్ధమవడం లేదా అని సేనానాయకుడు యువకుణ్ణి అడిగాడు. మా రాజుగారు యుద్ధానికి ఎప్పటినుంచో సిద్ధంగా ఉన్నారు అన్నాడు యువకుడు. అయితే మరి నువ్వు సైన్యంలో ఉండక అడవిలో ఏం చేస్తున్నావు అని సూరసేనుడు అడిగాడు. నేనింకా విలువిద్యను అభ్యసిస్తున్నాను. నా వంటి వాణ్ణి సైన్యంలో చేర్చుకుంటారా? నన్ను మించిన విలుకాళ్ళు మా రాజుగారి కింద 5,000 మంది ఉన్నారు. సైన్యంలో చేరే అర్హత కోసమే అడవిలో ఇలా అభ్యాసం చేస్తున్నాను అన్నాడు యువకుడు. మాతో యుద్ధం చేసి మీ రాజు గెలవగలడంటావా అన్నాడు సూరసేనుడు. ఆ ప్రశ్న నన్నడిగి ప్రయోజనం లేదు. యుద్ధం చేసి చూడండి, మీకే తెలుస్తుంది అన్నాడు యువకుడు. సూరసేనుడు ఆ యువకుణ్ణి పంపేసి సేనానాయకుడితో చాలాసేపు చర్చ జరిపి సేనలను వెనక్కు నడిపించుకుపోవడమే మంచిదని నిర్ణయించాడు. కళింగ సేనలు వచ్చినట్టే వచ్చి తిరిగి వెళ్ళిపోయాయని తెలిసి సోమదత్తుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఆయన కట్టెలు కొట్టే యువకుణ్ణి పిలిపించి, శత్రువులు యుద్ధం చెయ్యకుండా వెళ్ళిపోయారు, నువ్వు ఏం చేశావేమిటి అని అడిగాడు. యువకుడు తాను చేసినదంతా చెప్పాడు. రాజు వాడి యుక్తికి మెచ్చుకుని వాణ్ణి తన ఆస్థానంలో ఉంచుకుని 2 ఏళ్లపాటు వాడికి సకల విద్యలు నేర్పించి తరువాత వాడికే తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. కొన్నిసార్లు యుక్తిగా ఉపాయం చేసి పెద్ద ఆపదల నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి ఈ కథ ఇక్కడితో సమాప్తం. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.